నమస్కారం ఏఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. రెచ్చగొట్టేందుకే జగన్ పర్యటనలు చేస్తున్నారని, ప్రజల మీదకు రౌడీలను వదులుతామంటే చూస్తూ ఊరుకోరని, మహిళలకు క్షమాపణ చెప్పకపోగా ఎదురుదాడికి దిగుతారా అని మంత్రి రవికుమార్ మండిపడ్డారు. ప్రకాశం జిల్లా త్రోవగుంటలో ఏర్పాటు చేసిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో మంత్రి రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా కాడి ఎద్దులకు నాగలి కట్టించి పొలం దున్నారు. అనంతరం త్రోవగుంటలో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని మంత్రి రవికుమార్ సహచర మంత్రి శాసనసభ్యులతో కలిసి సందర్శించారు. 2 ఏళ్లుగా కొనుగోలు ఎలా జరిగాయో అలాగే జరగాలని, ఏ రైతు నష్టపోకుండా బయ్యర్లు పొగాకు కొని తీరాల్సిందే అని, హై, మీడియం, లో గ్రేడ్ పొగాకు ఖచ్చితంగా కొనాలని సీఎం ఆదేశించినట్లు మంత్రి రవికుమార్ తెలిపారు. జగన్ పొదిలి పర్యటనలో భాగంగా వైసీపీ కార్యకర్తలచే మహిళలని కూడా చూడకుండా రాళ్లదాడి చేయించారని, జగన్ మహిళలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మంత్రి రవికుమార్ డిమాండ్ చేశారు. సముద్రమెంత దాహమేస్తే వెతికెన ఊట బావినే, శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడే మట్టి నేలనే. పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా, నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా, ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో పనిచేసే ఇంజనీరింగ్ విభాగం సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం ఇచ్చి సమ్మెకాలం నాటికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని సిఐటియు నాయకులు తంగిరాల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు, పారిశుద్ధ్య సిబ్బంది కలిసి నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సమ్మె నోటీసును కమిషనర్ రవీంద్రకు కార్మికులు అందజేశారు. అనంతరం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అతి తక్కువ వేతనంతో పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ కార్మికులచే వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని, ఎన్నికల సమయంలో మరియు సమ్మె కాలంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేశారన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సమ్మెలోకి వెళుతున్నారని, అప్పటికీ సమస్యలు పరిష్కరించకపోతే నిరవధిక సమ్మెలోకి వెళతారని వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే సమ్మె వాయిదా వేసుకోవడం జరుగుతుందన్నారు. మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిన్న ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి సమ్మె కాలంలో ఇచ్చినటువంటి ఒప్పందాలను అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇంజనీరింగ్ విభాగం కార్మికులు చేపడుతున్నటువంటి నిరసన కార్యక్రమానికి శానిటేషన్ కార్మికులు కూడా ఈరోజు మద్దతు తెలియజేయడం జరిగింది. కార్మికులు మున్సిపల్ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ ఒకే రకమైనటువంటి పని కాకపోయినా కార్మికులను 2 విధాలుగా విడగొట్టి గత ప్రభుత్వం ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి అతి తక్కువ వేతనాలు 13,000 రూపాయలు ఈరోజు, అంటే 15,000లో కటింగ్లు పోతే 13,000 రూపాయలు ఈరోజు వేతనం ఇచ్చి వాళ్ళ చేత ఎట్టి చాకిరీ చేయించుకున్నటువంటి పని ఈరోజు జరుగుతూ ఉంది. స్కిల్, అన్స్కిల్ అనేటువంటి వాళ్ళకి చట్ట ప్రకారం 21,000, 24,000 రూపాయలు ఇవ్వాల్సి ఉండగా, కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గత ప్రభుత్వం ఇంజనీరింగ్ కార్మికుల్ని మోసం చేసి వాళ్ళ చేత చాకిరీ చేయించుకున్నటువంటి విధానాన్ని అవలంబిస్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి సమ్మె 17 రోజుల సమ్మె కాలంలో కొన్ని ఒప్పందాలు జరిగింది. తర్వాత దశల వారీగా మేము సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి వేతనం పెంచుతాము, సర్టిఫికేట్ లేని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ చేసి వాళ్ళకి వేతనాలు పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చారు. అదేవిధంగా చనిపోయినటువంటి వాళ్ళ ప్లేస్లో వారసులకు ఉద్యోగస్తులు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా చనిపోయినటువంటి వాళ్ళకి మధ్య ఖర్చులుగా 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అందుకని జీవోలు కూడా ఇచ్చారు.
అంటే రాష్ట్ర ప్రభుత్వాలు జీవో ఇచ్చినటువంటి జీవోలు కూడా అమలు చేయకుండా మున్సిపల్ కార్మికుల్ని దగా చేసేటువంటి విధానం గత ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం కూడా చేస్తూ ఉంది. అందుకని మున్సిపల్ కార్మికుల సమస్యలు, ఇంజనీరింగ్, శానిటేషన్ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తూ ఈ సమ్మె నోటీస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోతే ఏ దశలోనైనా సమ్మె నోటీస్ ఇచ్చినటువంటి 14 రోజుల తర్వాత ఏ దశలోనైనా ఎప్పుడైనా నిర్వాధిక సమ్మెలోకి వెళ్ళడం జరుగుతూ ఉంది. అందుకని ఈ సమ్మెని నిర్వహింపజేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అట్లాంటి ప్రజలకి సౌకర్యాలు కల్పించేటువంటి విధానాన్ని సమ్మె చేసి ప్రజలకి అసౌకర్యం కల్పించేటువంటి సమస్యల్ని సమ్మెని తీసుకురావద్దు. అందుకని ప్రభుత్వం చిత్తశుద్ధితోటి న్యాయమైనటువంటి డిమాండ్లు, కార్మికులు జరుగుతున్నటువంటి న్యాయమైన డిమాండ్లు, ఈరోజు పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా శ్రీనివాసరావు గారు రండి, ఈరోజు కార్మికులకు వేతనాలు పెంచట్లేదు. అంటే ఉద్యోగస్తులకి పిఆర్సీలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి కార్మికులకి ఈరోజు వాళ్ళ యొక్క శ్రమని దోచుకున్నటువంటి విధానం ఈరోజు తీసుకొస్తా ఉన్నారు. కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసి లేబర్ కోడ్ బిల్స్ తీసుకొస్తా ఉన్నారు. అమలు చేయాలి గత సమ్మెకాల ఒప్పందాలను, ఇవ్వాలి ఇంజనీరింగ్ కార్మికులకి కనీస వేతనాలు, ఇవ్వాలి ఇంజనీరింగ్ కార్మికులకి కనీస వేతనాలు, ఇవ్వాలి ఇంజనీరింగ్ కార్మికులకి కనీస వేతనాలు, ఇవ్వాలి వారసత్వంగా చనిపోయినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు, ఇవ్వాలి చనిపోయినటువంటి ఉద్యోగాలు, ఇవ్వాలి చనిపోయినటువంటి వాళ్ళకి వారసత్వ ఉద్యోగాలు, ఇవ్వాలి మట్టి ఖర్చులకి 25,000 రూపాయలు, ఇవ్వాలి చనిపోయినటువంటి వారికి మట్టి ఖర్చులకి 20,000 రూపాయలు, ఇవ్వాలి సమ్మెకాల ఒప్పందాలను అమలు చేయాలి, సమ్మెకాల ఒప్పందాలను అమలు చేయాలి, సమ్మెకాల ఒప్పందాలను వదిలేయాలి. మున్సిపల్ కార్మికుల ఐక్యత, వదిలేయాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత. జిందాబాద్ 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 జిందాబాద్. జయప్రదం చేయండి జూలై 9 జరిగే దేశవ్యాప్తంగా సమ్మెను, జయప్రదం చేయండి జూలై 9 దేశవ్యాప్తంగా సమ్మెను, జయప్రదం చేయండి దేశవ్యాప్తంగా జూలై 9 కార్మికుల సమ్మెను. వేసవి సెలవుల అనంతరం గురువారం నుంచి అద్దంకి మండలంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలన్నీ పునఃప్రారంభమవుతున్నాయని, పాఠశాలలు పునఃప్రారంభం సందర్భంగా ఉపాధ్యాయులందరూ తప్పనిసరిగా పాఠశాలలకు రావాలని అద్దంకి మండల విద్యాశాఖ అధికారి బూదాటి సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలు పునఃప్రారంభం రోజునే విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కిట్ అందజేయనున్నారని, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కింద సన్నబియ్యం అనేది ప్రతి పాఠశాలకు సరఫరా చేశారని, మెనూలో మార్పులు చేసి నాణ్యమైన భోజనం పెట్టబోతున్నారని ఎంఈఓ చెప్పారు. ఈ పాటికే విద్యా కానుక కిట్లు, సన్నబియ్యం పాఠశాలలకు తరలించారని, ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు లైబ్రరీ బుక్స్ కూడా పంపిణీ చేస్తున్నారని, పాఠశాలల పునఃప్రారంభం రోజునే ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ ను, కమిటీ సభ్యులను పిలిపించి వారి చేతుల మీదుగా విద్యార్థులకు విద్యా కానుక కిట్లు ఇప్పించి మధ్యాహ్న భోజనంను పరిశీలించే విధంగా చూడాలని ఎంఈఓ సుధాకర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రేపు నుంచి అద్దంకి మండలంలో అన్ని పాఠశాలలు రీఓపెన్ అవుతున్నాయి. అదేవిధంగా విద్యార్థులకి అందవలసిన బుక్స్ కానీ, బ్యాగ్స్ కానీ, షూ కానీ, బెల్ట్ కానీ అన్ని ఇంటి ప్రకారం ఆ పాఠశాలకు అందజేసినాము. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు అందరూ కూడా గ్రామ కమిటీ, ఎస్ఎంసీ కమిటీ ద్వారా విద్యార్థులకు అందజేయవలసి కోరుచున్నాము. అదేవిధంగా మధ్యాహ్న భోజనం కోసం ఈసారి రాష్ట్ర ప్రభుత్వం వారు ఫైన్ రైస్ ఇచ్చినారు. ఫైన్ రైస్ కూడా అన్ని పాఠశాలకు అందించినాము. ప్రతి విద్యార్థి కూడా భోజనం టేస్ట్ చేయాలి. అదేవిధంగా ఎస్ఎంసీ చైర్మన్ని ఆ ఊరు గ్రామ పెద్దలు పిలిచి ఆ మధ్యాహ్న భోజనం లాంఛనంగా ఏర్పాటు చేయాలి. ప్రతి ఉపాధ్యాయుడు కూడా రేపు పాఠశాలకు హాజరు కావాలి. ప్రతి ఉపాధ్యాయుడు టేస్ట్ చూసి విద్యార్థి చెప్పాలి. ఈసారి మధ్యాహ్న భోజనంలో కూడా వెరైటీ పెడుతున్నాను కాబట్టి బియ్యం కూడా మార్చారు కాబట్టి ఆ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కానీ విద్యార్థులందరూ టేస్ట్ చేయగలగా కోరుచున్నాము. దీన్ని ముఖ్యంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అబ్జర్వేషన్ చేయవలసి కోరుచున్నాము. ఈ
లైబ్రరీ బుక్స్ కూడా ప్రాథమిక స్థాయిలో ప్రతి విద్యార్థికి అందజేయాలి. దాదాపు ప్రతి విద్యార్థి దగ్గర విద్యార్థి యొక్క కిట్ ఉండాలి. ఏమేంటి అంటే బ్యాగు, బుక్స్, తర్వాత టై ఒకటి, బెల్ట్ ఒకటి, షూ ఒకటి, ఇవన్నీ కూడా విద్యార్థి అందజేయాలి. దీని ప్రధానోపాధ్యాయుడు ముఖ్యంగా ఆ పాఠశాలలో ఎస్ఎంసీ కమిటీ పిలిపించి ఎస్ఎంసీ కమిటీ ద్వారా విద్యార్థి అందజేయాలి. ఏ విద్యార్థి వద్ద కానీ బుక్స్ కానీ లేదని తెలియజేస్తే మాత్రం ఆ ప్రధానోపాధ్యాయుని చర్య తీసుకుంటారు గవర్నమెంట్ వారు. దీన్ని ప్రత్యేకంగా గమనించాలని కోరుచున్నాను. పౌర్ణమి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయంలో లక్ష తమలపాకుల పూజ ఎంతో వైభవంగా జరిగింది. ముందుగా స్వామివారికి నిత్యం జరిగే అభిషేకాలు, పూజలు జరిపి అర్చకులు, వేద పండితులు కలిసి 11 ఆవృతములుగా లక్ష తమలపాకుల పూజ నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం ఈవో తిమ్మనాయుడు పాల్గొని స్వామివారిని దర్శించుకుని లక్ష తమలపాకుల పూజను తిలకించారు. అనంతరం స్వామివారిని అలంకరించి మహానివేదన, పంచహారతుల కార్యక్రమం జరిపారు. ఈ సందర్భంగా దేవస్థానం వేద పండితులు వంగల హరిశంకర అవధాని మాట్లాడుతూ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రతి నెల పౌర్ణమి రోజున లక్ష తమలపాకుల పూజ, అమావాస్య రోజున కదిరి ఫలర్చన జరుగుతుందని, పూజా కార్యక్రమంలో పాల్గొనే భక్తులు 5,000 రూపాయలు చెల్లించి వారి పేర్లు నమోదు చేయించుకుంటే పూజలో కూర్చోబెట్టి తమలపాకులు, తీర్థ ప్రసాదాలు ఇస్తారని, ఆసక్తి గల భక్తులు ముందుగానే వారి పేర్లు నమోదు చేయించుకోవాలని హరిశంకర అవధాని తెలిపారు. భక్తులకు విజ్ఞప్తి, సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో గత 6 సంవత్సరాల నుంచి సుమారు 73వ నెల ఈ రోజున జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమ, జ్యేష్ఠ నక్షత్రం, బుధవారం. ఈ రోజున విశేషం ఏంటంటే ఏరువాక పౌర్ణమి. జ్యేష్ఠ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అంటారు. ఈ ఏరువాక పౌర్ణమి రోజున వ్యవసాయ పనులు రైతులు మొదలు పెడుతూ ఉంటారు. ఈ ఏరువాక పౌర్ణమి రోజున జ్యేష్ఠ నక్షత్రం రావటం, అలాగే బుధవారం నాడు రావటం చాలా విశేషము. ఈ రోజున భక్తులు సహకారంతో ఈ లక్ష తమలపాకుల పూజ యథాశక్తిగా చేస్తున్నారు. ఈ మధ్య ఈ నూతన దేవాలయాలు కట్టిన తర్వాత కొన్ని చేర్పులు, మార్పులు చేస్తున్నారు దేవస్థానం వారు. దానిలో భాగంగా భక్తులకి మంచి సువర్ణావకాశం ఇచ్చారు మా దేవస్థానం వారు. దానికి ఏంటంటే ఎవరైతే 5,000 రూపాయలు పెట్టి టికెట్ తీసుకుంటారో వాళ్ళకి ఈ పౌర్ణమి రోజున దేవస్థానం వారే తమలపాకులు, కొబ్బరికాయలు, కడ్డీలు, కర్పూరం, పూలు అన్నీ కూడా దేవస్థానం వారే ఈ సమకూర్చి ఆ పూజలో పాల్గొనడానికి అవకాశం కల్పించారు. అట్లాగే అరటిపళ్ళ పూజ కూడాను ఒక నూతన విధానం ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో అది కూడాను భక్తులు తెలియపరుస్తారు. కాబట్టి ప్రతి పౌర్ణిమ తమలపాకులు పూజ చేసుకునేవారు ముందుగా వచ్చి పేరు నమోదు చేసుకొని ఆ రోజు వచ్చిన టికెట్ తీసుకుంటే స్వామివారి ప్రసాదాలతో సహా 5,000 రూపాయలు టికెట్ కలిగితే ఇంకా తమలపాకులు కానీ, కొబ్బరికాయలు కానీ, కడ్డీలు కానీ, కర్పూరం కానీ దేవస్థానం వారే సమకూరుస్తారు ఈ లక్ష తమలపాకుల పూజకి. కావున భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు స్వామివారికి ఆంజనేయ సహస్రనామ పూజ 2 సహస్రనామాలు అయింది. 3వ సహస్రనామం ప్రారంభం చేశారు. ఈ 5 సహస్రనామాలు స్వామివారికి ఈ 5 సంఖ్య విశేషంగా ప్రీతికరం కాబట్టి 5 సహస్రనామాలు అయిన తర్వాత స్వామివారికి పొద్దున్నుంచి మనకి గిరి ప్రదక్షిణ చేసేడానికి వచ్చిన ఈ సేవ చేసేవాళ్ళు అందరూ కూడా తమలపాకులు దండలు కట్టారు. ఆ తమలపాకు దండలు, పుష్పమాలలు స్వామివారికి అలంకరణ చేసి తర్వాత నివేదన పెట్టి హారతి మంత్రోత్సవం అయిన తర్వాత ఆ భక్తులందరూ కూడాను తీర్థ ప్రసాదము, ఆ పూజ చేసిన తమలపాకులు కూడాను వితరణ చేస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ప్రతి పౌర్ణమికి తమలపాకుల పూజకి 50 మంది భక్తులు ఈ విధంగా మీ గోత్రనామాలతో ఈ పాల్గొనడానికి కొత్తగా అవకాశం ఇచ్చారు. కాబట్టి నూతన దేవాలయంలో ఈ కార్యక్రమం నూతనంగా ప్రారంభం చేశారు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. రాయసాని
హిందూపురం ఎమ్మెల్యే సినీ హీరో నందమూరి బాలకృష్ణ జన్మదినోత్సవ వేడుకలు మంగళవారం రాత్రి అద్దంకి పట్టణంలోని కాకానిపాలెం మండపం వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. నాగినేని రామకృష్ణ, కాకాని అశోక్ తదితరులు కలిసి కేక్ కట్ చేసి బాలకృష్ణకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బాలకృష్ణకు సినీ రంగంలో, రాజకీయంలో తిరుగులేదని, ఆయన ఇలాంటి జన్మదినోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని నాగినేని రామకృష్ణ తెలిపారు. కోరిసపాడు మండలం మేదరమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో 325 బ్యాగ్స్ పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మేదరమెట్ల ఎస్ఐ రఫీ వివరాల ప్రకారం గుంటూరు నుంచి నెల్లూరుకు వెళుతున్న లారీలో అక్రమంగా పీడీఎస్ బియ్యం తరలిస్తున్నట్లు సమాచారంతో వాహనాల తనిఖీలో భాగంగా లారీ తనిఖీ చేస్తుండగా పీడీఎస్ బియ్యం బ్యాగ్స్ ఉండడంతో వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించారని, ఒక్కొక్క బ్యాగ్లో 30 కేజీల పీడీఎస్ బియ్యం ఉన్నాయని, పట్టుబడిన 325 బ్యాగ్స్ లో పీడీఎస్ బియ్యం ధర మార్కెట్ విలువ 5 లక్షల రూపాయలు ఉంటుందని ఎస్ఐ రఫీ తెలిపారు. ఈరోజు మనకు 10/6/2025 తెల్లవారుజామున మనకు 2 గంటల సమయంలో మనకు రాబడిన సమాచారం మేరకు పీడీఎస్ రైస్ అక్రమంగా తరలిస్తున్నారని చెప్పేసి వచ్చిన సమాచారం మేరకు మేదరమెట్ల గ్రామంలో నేషనల్ హైవే మీద గుంటూరు నుంచి నెల్లూరుకి వెళ్ళే ఒక కంటైనర్ నెంబరు AP26TC6403 అనే కంటైనర్ సమాచారం మేరకు ఆపి తనిఖీ చేయగా దాంట్లో 325 బ్యాగ్స్ పీడీఎస్ రైస్ తీసుకెళ్తున్నట్టుగా మనం కన్ఫర్మ్ చేసాం. దాని మీద ఒక్కో టోటల్ వెయిట్ వచ్చేసి ఒక్కో బ్యాగ్ వెయిట్ 30 kgs, మొత్తం సుమారు 9.5 టన్స్ వెయిట్ ఉంది. దీని యొక్క మార్కెట్ వాల్యూ 4.5 లక్షల దాకా ఉండిద్ది. దీన్ని కన్సర్న్ దీని మీద కేసు నమోదు చేసి ఈ రైస్ని సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. కేసు దర్యాప్తు చేస్తున్నాం.
నవధాన్యాల సాగు ద్వారా భూసారం పెంపొందించుకోవచ్చని అద్దంకి మండల వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ అన్నారు. అద్దంకి మండలం నాగులపాడు, వెంకటాపురం గ్రామాలలో బుధవారం నిర్వహించిన గ్రామ సభలో ఆయన మాట్లాడుతూ ఫ్రీ మాన్యూమ్ డై సోయింగ్ కిట్స్ 10 కిలోల పరిమాణంతో 20 రకాల విత్తనాలు రైతులకు 800 రూపాయలకు అందిస్తున్నారని, ఇవి సాగు చేయడం ద్వారా 30 నుండి 40 టన్నుల జీవద్రవ్యం పెరుగుతుందన్నారు. తద్వారా భూమిలో నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందని రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. దీంట్లో భాగంగానే మన దగ్గర ఎందుకు నిర్ణయించిందంటే ముందు గతంలో మధులో ఎక్కడో ఒకేసుకుంది ఈ క్యాన్సర్ కానీ కానీ చాలా అరుదుగారండి. ఇప్పుడు ఈ మధ్య ఒక మధులో మధులోనే దాదాపు 20 కేసులు అవగలుగుతా ఉన్నాం. ఇప్పుడు మన దగ్గర కూడా ప్రతి గ్రామంలో కూడా క్యాన్సర్ కానీ కానీ లేని ఊరైతే లేదు. దీనికన్నిటికీ కారణం ఏంటంటే మనం తినే ఆహారం, మన ఆహారం పండించే విధానంలో మనం ఎక్కువగా ఈ రసాయన మందులు తెచ్చినవిగా పడుతున్నాం. దానివల్ల అవి కెమికల్ రెసిడ్యూలు మనం తినే ఆహారంలోనే అలాగే ఉండిపోయి అదే ఆహారం మనం తినడం వల్ల మన ఆరోగ్యం తగ్గుతుంది. దాన్ని ఎంతోమంది మనం కంట్రోల్ చేసుకోవాలి. అలాగే మనం తినే పండించే పంటలే కాకుండా భూమి ఆరోగ్యం కూడా, మన భూమి కూడా మనం ఏ వైపులా మన ముందు గతంలో మనం పచ్చిరొట్టు వేసేవాళ్ళము, రైతులు ఉండేవి, పశువులు ఉండేవి, పశువులకి కూడా 5-6 పశువులు ఉన్నాయి కాబట్టి ఆ పశువులు మొత్తం మనం పొలం వేసుకుంటాం. అవి మన కళ్ళు ఉండటం వల్ల బాగా ఈ రెసిడ్యూ మామూలు మన ఈ నయ్యలు కానీ ఈ పచ్చిరొట్టు విత్తనాలు కానీ ఎందుకు సాగు చేసుకుంటే ఈ నయ్యలు కానీ ఈ పచ్చిరొట్టు ప్రయోజనం ఉండడం వల్ల వాటికి ఆకర్షణ ఎలా చెప్పాడు అంటే చాలా సూక్ష్మక్రిములు అంటే పురుగులు కానీ వానపాములు కానీ ఇవన్నీ కూడా మన భూమిలో ఉండి మన భూమిని తోడేస్తూ ఉంటాయి, అది గులబారుస్తూ ఉంటాయి. మీకు ఎప్పుడైతే మనం వానపాములు చూస్తూ ఉంటాం, వానపాములు పని లేదు, మట్టిని విసర్జిస్తూ ఉంటాయి. ఇంకా రంధ్రాలు పడతా ఉంటుంది మన భూమి. రంధ్రాలు పెట్టినప్పుడు ఏంటంటే ఎప్పుడైతే గులబారితో మనం పడ్డ వర్షం భూమిలో బాగా ఇంటుంది, రంధ్రాలు పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఏదైనా ప్రధాన పంట వేసినప్పుడు మన భూమిలో బాగా నీరు ఇంటుంటుంది కాబట్టి మనకు తొందరగా పంట బెటర్ రాకుండా ఉంటుంది అవకాశం మెయిన్ ఉద్దేశం. దానివల్ల ఏంటంటే అట్లా కాకుండా ఎప్పుడైతే మనం మన భూమిలో ఈ రసాయన ఎరువులు, గుళికలు ఇవన్నీ వేసి ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.